నిజం చెప్తే నిజంగా నష్టం వస్తుందా? ఒక చిన్న గ్రామంలో రామయ్య తన భార్య రమ, కొడుకు కన్నా ఉండేవారు. రామయ్య పాలవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే పనికి సిద్ధమయ్యేవాడు. రామయ్య ఆవుల దగ్గర పాలు పితుకుతున్నాడు. ఆ రోజు పాత్రలో పాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కొంచెం నీళ్లు కలిపితే ఎవరికీ తెలియదేమో అని అనుకుంటాడు. అప్పుడు రమ దగ్గరికి వచ్చి అడుగుతుంది, మీరు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అంటారు కదా, ఇప్పుడు నీళ్లు ఎందుకు కలపాలనుకుంటున్నారు? ఆ మాట విని రామయ్య ఆగిపోయాడు. అప్పుడు రమ అంటుంది, ఈరోజు తక్కువ డబ్బులు వచ్చినా పర్వాలేదు, కానీ మనపై నమ్మకం పోకూడదు. రామయ్య నిజాయితీనే మన అసలు సంపద అని అనుకుంటాడు. ఇక రామయ్య నీళ్లు కలపకుండానే పాలు అమ్మాడు. కొన్ని రోజులకు వర్షాలు పడ్డాయి. ఆవులకు మేత దొరకలేదు. పాలు చాలా తక్కువయ్యాయి. రామయ్య బాధపడ్డాడు. రామయ్య గ్రామస్తుల దగ్గరకు వెళ్ళి చెప్పాడు, వర్షాల వల్ల ఆవులకు మేత దొరకలేదు, అందుకే ఈరోజు పాలు లేవు, రేపు తప్పకుండా తీసుకొస్తాను అని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు రామయ్య ఇంటి ముందు మేతతో నిలబడ్డారు. నిజం ఉన్న చోట ఒంటరితనం ఉండదు. రామయ్య కళ్ళలో కృతజ్ఞతనీయులు మెరిశాయి. నిజాయితీ ఆలస్యం చేస్తుంది, కానీ ఎప్పుడూ ఒంటరిగా వదలదు. Download ShareChat.